నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. చెప్పేది ఎందుకలా ఫోన్ కట్ చేస్తున్నావు? ప్లీజ్ నా మాట విను. నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు. 2 days లో నా పెళ్లి. అన్నయ్యని ఎప్పుడూ ఆ స్థితిలో చూడలేదు. ఎంతో మెచ్యూర్డ్గా ఉన్నవాడిని కూడా ప్రేమ పిచ్చోడిని చేస్తుందని ఆ రోజు తెలిసింది. గౌతమికి పెళ్ళైపోతుందనే మాటని అన్నయ్య తట్టుకోలేకపోయాడు. చేతికొచ్చిన సినిమా ఛాన్స్ ఎక్కడ చేజారిపోతుందోనని ప్రొడ్యూసర్ని కలిసి మూవీ తొందరలోనే స్టార్ట్ చేద్దామన్నారు అనే గుడ్ న్యూస్ని అన్నయ్యకు చెప్దామని తిరిగి వస్తుంటే లైఫ్లో సక్సెస్ అయితే లవ్ని గెలుస్తాననుకున్నాను, కానీ లవ్ని గెలవలేక లైఫ్లో ఓడిపోతున్నాను. తను నాకు ఇంకా లేదు అని తెలిసాక జీవితంలో ఏదో కోల్పోతున్నట్లు కాదురా, జీవితాన్ని కోల్పోతున్నట్లు అనిపించింది. తను పక్కనుంటే గట్టిగా కొట్టుకుని నా గుండె తను దక్కదంటే తట్టుకోలేకపోతుందిరా. నీ జీవితం నాలా కాకూడదు. ఐ మిస్ యూ బ్రో. బ్యాకప్ బ్యాకప్ బ్యాకప్. అన్నయ్యలా ఇంకెవ్వరికీ జరగకూడదని అనుకున్నాను, కానీ నువ్వు అదే చేస్తున్నావు. ప్రేమంటే ప్రాణం పోసేదే కానీ ప్రాణం తీసేది కాదురా. రవి, మనసులో ఇంత బాధ పెట్టుకొని మాతో ఎన్నాళ్ళు ఎలాగొన్నావురా? ఏమై ఉంటుంది? వీళ్ళందరూ ఎలా ఉన్నారు? మా అమ్మ నాన్నలు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారా. నేను తప్పు చేశానురా. చదవాల్సిన టైంలో చదవలేదు. ఇప్పుడు చదువుదామంటే టైం లేదు. ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చేసాయి. ఈ టైంలో ఇలా జరిగిందేంట్రా? ఇలా అయితే నేను ఎగ్జామ్స్ రాయలేనురా. రేయ్, నువ్వు రాస్తావు, ఖచ్చితంగా పాస్ అవుతావు. అదేలా ఇంత తక్కువ టైంలో? రవి, రాజా ఎగ్జామ్ నేను రాస్తాను, నా ఎగ్జామ్ రాజా రాస్తాను. రే, అలా అయితే నువ్వు ఫెయిల్ అవుతావు కదరా. పర్లేదురా, ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయొచ్చు. ఫైనల్ ఎగ్జామ్స్ మొదలైనాయి. నాకు అంత అయోమయంగాను గందరగోళంగాను ఉంది. రోజు రోజుకి నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నేను పాస్ అవుతానో లేదని టెన్షన్ కంటే మాస్ ఎగ్జామ్స్ ఏమో అభిగాడు రాస్తున్నాడు. అభిగాడు ఎగ్జామ్స్ ఏమో ఏమి రాని మా మాస్ గడు రాసేస్తాను. వీళ్ళ టెన్షన్ నాకు ఎక్కువైపోయింది. పాప నాలాగే ఆ పిల్ల కల్పన కూడా బెంబెలు ఎత్తిపోతుంది. ఏంటి మా మాస్ గడు ఇలా రాసేస్తాడా? కొంపదీసి ఫస్ట్ వచ్చేస్తాడేమో. చూపించరా ఊరా. ఏట్రా ఆడి పేపర్లో చూసి రాయకే. ఆడి ఎగ్జామ్ 7వ సారి రాస్తున్నాడు. అవునా? నీకెలా తెలుసా? నేను ఎగ్జామ్ 8వ సారి రాస్తున్నాను. మహానుభావులు అందరు నా చుట్టే ఉన్నారేట్రా? రే, కొంపదీసి నువ్వు మన సార్ బ్యాచ్ చేయటా? చా బల్లెటోడే. ఆడి మా జూనియర్. ఈ ఎదవలు నమ్ముకునే బదులు మన సొతక్తిని నమ్ముకోవడం బెటర్.
దొరికింది. జై పవర్ స్టార్. అమ్మో స్క్వాడ్ స్కాడ్ అంట్రా. ఆవిడ నన్ను అలా చూసి చూడనట్టు వదిలేయడంతో మళ్ళీ ఊపిరి పీల్చుకున్నానే. మొత్తానికి కింద మీద పడే పరీక్షలు రాశాను.